నిజాంపేట్ మండల కేంద్రంలోని తహసీల్దార్ రెవెన్యూ కార్యాలయానికి 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడంతో కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నిజాంపేట మండల కేంద్రంలో తహసీల్దార్ రెవెన్యూ కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం 2,25,00,000 రూపాయల నిధులు మంజూరు చేయడంతో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేసి మిఠాయిలను పంచుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నూతన మండలానికి శాశ్వత ప్రభుత్వ భవనాలు ఏర్పాటు చేసి ప్రాంత అభివృద్ధికి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆయన మంత్రి పదవి చేపట్టి మరింత సేవ చేసే అవకాశం రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, మాజీ సర్పంచ్ అమర సేనారెడ్డి, సర్పంచులు భాను ప్రకాష్ రెడ్డి, సుశీల, సునీత, బొంబెన మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి మా యువ నాయకుడైనటువంటి శాసనసభ్యుడు రోహిత్రావు గారి కృషితో మా నాయకుడైనటువంటి మైనంపల్లి హనుమంతరావు గారి అండదండలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తున్నందున వారికి నిజాంపేట మండలం తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యంగా రాబోయే కాలంలో కూడా ఎంఈఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్ వాటి భవనాలు కూడా మంజూరు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. దానిలో భాగంగానే పిఎస్సి కూడా ఇంకా ₹1 కోటి అవసరం ఉంటే మొన్ననే మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం, లెటర్ కూడా పెట్టాం, ఎమ్మెల్యే గారి లెటర్ కూడా పెట్టడం జరిగింది. అది కూడా అతి త్వరలోనే వస్తుంది, దానికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇంకోటి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏవైతే R&B రోడ్లు ఉన్నాయో వాటిని మొన్న సీతక్క గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మా మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు గారు వాటి ఎస్టిమేట్స్ తీసుకొని వాటిని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకుపోతే అతి త్వరలోనే వాటికి కూడా టెండర్లు అయితే అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.